విజయసాయిరెడ్డిని అయితే వెంటాడుతుంది వైసీపీ, అలాగే ప్రధానంగా సాక్షి పత్రిక. ఎందుకంటే ఆయన ఏ సమయంలో ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది. అంటే మొత్తానికి ఏంటి అంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, లొంగిపోయారు చంద్రబాబు నాయుడు గారికి, లేదంటే ఆయన పదవిని అమ్ముకున్నారనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన నిజమని నిరూపించడానికి రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన టీడీ జనార్దన్తో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు అనే దానికి సంబంధించి కొన్ని ఫోటోలు, ప్రూఫ్లతో, సీసీ కెమెరాల ఫుటేజీతో సాక్షిలో ఒక కథనం అయితే హైలైట్ చేశారు. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. దాదాపు గంట సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు అనేది. మార్చి 11 సాయంత్రం 5:49 కట్ట తాడేపల్లిలోని పార్క్ విల్లా నెంబర్ 27 వద్దకు విజయసాయిరెడ్డి గారు వెళ్ళారు. 5:49 గంటల లోపలికి వెళ్తున్న ఫోటోలు, అలాగే 6 గంటల 1 నిమిషాలకి విల్లా నెంబర్ 27 లోపలికి వెళ్తున్న టీడీపీ నేత టీడీ జనార్దన్, 6:49 గంటలకు బయటకు వస్తున్న విజయసాయిరెడ్డి, 7:32 గంటలకు బయటకు వస్తున్న టీడీ జనార్దన్ అంటూ కొన్ని ఫోటోలు, దాదాపు ఒక 5 ఫోటోలు సీసీటీవీ ఫుటేజ్లో తీసి అవైతే ప్రచురించారు. ఈ విల్లాలో ఏ రహస్య భేటీ జరిగింది అనేదే ప్రధానంగా గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసుకు సంబంధించి సిఐడి విచారణకు హాజరయ్యే ముందు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత టీడీ జనార్దన్తో రహస్యంగా సమావేశమైన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయట. ఇప్పుడు వాటిని కూడా విచారణకు హాజరయ్యే ముందు టీడీపీ పెద్దలు, సన్నిహితులతో ఈ రహస్య భేటీల మంతనాల వెనక మర్మం ఏంటి అనేది ఇప్పుడు నెటిజన్లు సైతం చర్చిస్తున్నారట. ఈ ఏడాది మార్చి 11 సాయంత్రం 5:49 ఆయన విజయసాయిరెడ్డి గారు వెళ్ళి ఒక విల్లాలో ఆయన కలిశారు అనేది. అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, మొత్తం అంతా ఆయన డైరెక్షన్లోనే, టీడీపీ డైరెక్షన్లోనే విజయసాయిరెడ్డి గారు నడుస్తున్నారనేది వీళ్ళ చేస్తున్న ఆరోపణ. సాక్షి లేదంటే వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇది ఆరోపణ వాస్తవం. ఎందుకంటే వాళ్ళ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. టీడీ జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఓకే, ఇంతవరకు సీసీటీవీ ఫుటేజ్ అయితే బాగానే సంపాదించారు. లోపల ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది అదైతే సంపాదించలేరు కదా. కానీ లోపలికి వెళ్ళారు అనేది వీళ్ళ దగ్గర ఒక ప్రాథమిక సాక్ష్యాలను అయితే బయటపెట్టారు. ఓకే, ఆయన పార్టీ రాజీనామా చేసిన తర్వాత వైసీపీకి సంబంధం లేదంటే ఆయన టీడీ జనార్దన్ కలుస్తారో లేదంటే బాబు గారిని కలుస్తారో ఆయన ఇష్టం. అది లోకేష్ గారిని కలుస్తారో ఎవరిని కలుస్తారో అనేది ఆయన ఇష్టం. కాకపోతే అది కలవడం తప్ప అంటే, పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీలోనే కొనసాగుతూ వైసీపీ నేతగా కలిస్తే తప్పు. అప్పుడు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు ఆయన మీద. ఆయనే పార్టీకి వద్దు నీకు నమస్కారం బాబు అని చెప్పి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన ఎవరిని కలిస్తే ఏంటి? కాకపోతే ఇంకా ఆయన ఏదో బ్లేమ్ చేసే ప్రయత్నం, ఆయన అంటే నేను నిజాయితీ పరుని అని చెప్పుకుంటున్నారు కదా, అది కాదు, ఆయనలో నిజాయితీ ఇది అని చెప్పే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు.